ఎవరు చూపించలేని ఇలలను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువరు యేసయ్యా ఎవరు చూపించలేని ఇలలను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువరు యేసయ్యా
దేవుని ఆనందం వినుకొమ్మను ఉన్నతమైన సెలవులను ఆహ్వానించు పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను ఆకాశపు వాకిళ్ళు తెరచును నీకు పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను ఆకాశపు వాకిళ్ళు తెరచును నీకు నీవు పైకి లేచినవు పైపైన ఎగిరెదవు నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు నీవు పైకి లేచినవు పైపైన ఎగిరెదవు నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు కోల్పోయినవన్నీ రెండెంతలుగా మరలా పొందెదవు కోల్పోయినవన్నీ రెండెంతలుగా మరలా పొందెదవు బాధించు బంధకములు ఈ దినమే విప్పబడును నీ ముందు అడ్డుగా నిలిచే సంకెళ్ళు తెగిపడును బాధించు బంధకములు ఈ దినమే విప్పబడును నీ ముందు అడ్డుగా నిలిచే సంకెళ్ళు తెగిపడును నీకున్న దర్శనం నెరవేర త్వరపడు అనుకూల కాలములో నీ కొరకు పిలువబడు నీకున్న దర్శనం నెరవేర త్వరపడు అనుకూల కాలములో నీ కొరకు పిలువబడు నీవు పైకి లేచినవు పైపైన ఎగిరెదవు నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు నీవు పైకి లేచినవు పైపైన ఎగిరెదవు నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు కోల్పోయినవన్నీ రెండెంతలుగా మరలా పొందెదవు కోల్పోయినవన్నీ రెండెంతలుగా మరలా పొందెదవు నీతి సూర్యుడు నీపైన ఉదయించును యేసు నీ రెక్కల క్రింద ఆరోగ్యం పొందెదవు నీతి సూర్యుడు నీపైన ఉదయించును యేసు నీ రెక్కల క్రింద ఆరోగ్యం పొందెదవు నీ కాలి క్రింద దుష్టుడు ధూళిగా మారును నింగిలో మెరుపువలె శత్రువు కూలును నీ కాలి క్రింద దుష్టుడు ధూళిగా మారును నింగిలో మెరుపువలె శత్రువు కూలును నీవు పైకి లేచినవు పైపైన ఎగిరెదవు నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు నీవు పైకి లేచినవు పైపైన ఎగిరెదవు నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు కోల్పోయినవన్నీ రెండెంతలుగా మరలా పొందెదవు కోల్పోయినవన్నీ రెండెంతలుగా మరలా పొందెదవు హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళుము
87 కీర్తన పాడుతున్నామండి. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమని నన్ను జయించని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమని నన్ను జయించని ప్రేమ ఆశ్చర్య
శాపములోంచిన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, యాగై శాపములోంచిన ప్రేమ, విడనాడని ప్రేమని, ఏనాడు ఎడబాయదు. విడనాడని ప్రేమని, ఏనాడు ఎడబాయదు. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను ప్రేమించే నీ ప్రేమ.
ముందుగా దేవాలయ దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. గతించిన సిద్ధపడే దినం నుండి సిద్ధపడే ఆరాధన వరకు దేవుడు మనలను, మన కుటుంబాలను, మన సంఘాన్ని, గ్రామాన్ని ఎంతగానో కాచి కాపాడిన దేవాలయ దేవునికి మనం తెలియజేస్తూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన మధ్యన సేవకులకు, అలాగే పెద్దలకు, విశ్వాసులకు, స్త్రీలకు, పురుషులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సిద్ధపడ ప్రారంభించగా దయచేత లేచి నిలబడినట్లయితే పాటల వస్తువు నుండి 88వ పాట పాడుకుందాం. ఎన్ని తలచిన ఏది పాట పాడుకుందాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ మాటకై Oh
ఒకటవ యోహాను 4వ అధ్యాయము 19వ భాగాన్ని ఆరాధన గారు చదివినిపిస్తారు. 1వ యోహాను 4వ అధ్యాయము 19వ భాగం. పరిశుద్ధ గ్రంథం నుంచి 1వ యోహాను 4వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నామండి. ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము. ఇచ్చిన వాక్యం దేవుడు దీనికి ఆస్వాదించును గాక. ఆమేన్. వాక్యం చదివించిన అనుష గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు అదేవిధంగా అందరూ మోకరించినట్లయితే మన మధ్యన పెద్దలు సీతయ్య గారు ప్రార్థనలో నడిపిస్తారు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ సిద్ధిపాటు అందరికీ చేసుకుంటున్నాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడు 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 వేదాంతంతో పవనపురుషుడు ఘనమైన మాటలుగా మీకే వందనాలు, మీకే స్థితులు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన గడచిన సిద్ధపాటు నుండి సిద్ధపాటు వరకు మమ్మల్ని, మా కుటుంబాలను, మా గ్రామాన్ని, మా సంఘాన్ని ఎంతో సురక్షితంగా కాపాడి ఉన్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. నాయన మీ సిద్ధమైన నిర్ణయంతా భయంకర దినంలో జీవిస్తున్నాం అయ్యా, కడవల దినంలో జీవిస్తున్నాం అయ్యా. ఇది ఒక దయగలత్వం మాపై ఉంచండి. విశేషమైతే శరీర బిడ్డలందరినీ దీన్ని ఆశీర్వదించండి. ఎవరైనా గృహాల దగ్గర ఉన్న బిడ్డలు కూడా దీన్ని ఆశీర్వదించండి. ఇందులో రానాన్ని బిడ్డలు కూడా తొందరగా కోరుకునేది మీ మందిలో మీ యొక్క సిద్ధపాటు ఆటలను దీంట్లో కొన్ని వాటిని దయచేయండి. మా మధ్యలో దయచేసి జీవించండి. వారి సంపూర్ణ కుటుంబం దీన్ని ఆశీర్వదించండి. మా మధ్యలో ఉన్న పెద్దలను కూడా దీన్ని ఆశీర్వదించండి. ఆయనకు మంచి వారికి దయచేయండి. ఇంకోనైనా మాజీ పెద్దలు కూడా దీన్ని ఆశీర్వదించండి. ఆయన నిశ్చితమైతే మరొకసారి ఆ గ్రామాన్ని, మా సంఘాన్ని దీన్ని ఆశీర్వదించండి. సంటిగడ్డ తల్లులను, సంటిగడ్డలను దీన్ని ఆశీర్వదించండి. గర్భఫలములైన బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సులువులను పాల్గొని దయచేయండి. చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానం అనుగ్రహించండి. నైనా పరీక్షలు రాసిన బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి. మా రాష్ట్రాన్ని దీవించండి. మంచి పరిపాలన పరిపాలించడానికి దయచేయండి. మా ఉత్తరంగా శిక్షణ పనులు దీన్ని ఆశీర్వదించండి. అధికారులందరినీ కూడా దీన్ని ఆశీర్వదించండి. ఎక్కడైతే సేవ చేస్తున్నారో సేవకులందరినీ కూడా దీన్ని ఆశీర్వదించండి. మా గ్రామంలో ఇతర సేవకులను ఏర్పాటు చేసుకున్నారు. నాయన వారి కుటుంబంలో సంపూర్ణ కుటుంబం దీనికి వారి సేవలు ఎటువంటి ఆటంకం లేకుండా మంచి జ్ఞానం దయచేసి సేవ చేసుకునే కాకుండా దయచేయండి. ఇదిగో నాయన స్థితిపైతే కోరికలు పనిచేస్తున్న బిడ్డలందరూ కూడా దీన్ని ఆశీర్వదించండి. పనిచేసుకోవడం బలమైన శక్తిని ఆరోగ్యం దయచేయండి. ఈ స్థితిపైతే మరి ఒకసారి మా గ్రామాన్ని దీవించండి. మా సంఘాన్ని కలిగించండి. మా సంఘంలో కర్తలు తీసేసి సంతోషం సమాధానం దయచేయండి. ఈ మందిరంలో సంతోషం సమాధానం ప్రేమ ఈ నుండి మేము పొందుకునే మాకు దయచేయండి. మీరే తోడుకుని మీరే మహిమ గడత రావాలో పొందుకోమని మా స్థల పాపాలకు శిలుపై మరణించిన వారి పొందినామన్నాం. వినయమతను భక్తులను ప్రేమతను భయక్తులు ఈ సిద్ధపాటు ఆరాధనలో ఈ సుందరమైన మందిరంలో మోకాళ్ళని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలో నడిపించిన కుమారి గారికి అలాగే గాయత్రి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఎవరైనా వచ్చి ఒక ప్రత్యేకమైన పాట వినిపించవద్దు కోరుచు. ఆరిపోనీకు ఈ దీపాన్ని కడవరకు నీకై నన్ను వెలగని ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వరమే నన్ను అడగని ఒక్క కోరిక నన్ను కోరని
వరమే నన్ను అడగని మోగము నీకు ఈ కంటాని తుది శ్వాస వరకు నిన్ను చాటని కూలిపోనీకు నా సాక్షాన్ని పరమపురికి నేను చేరేంత వరకు మూగపోనీకు ఈ కంటాన్ని తుది శ్వాస వరకు నిన్ను చాటని కూలిపోనీకు నా సాక్షాన్ని పరమపురికి వరకు చేరేంత వరకు ఒక్క కోరిక నిన్ను కోరని ఒక్క వరమే నన్ను అడగని దేవా ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వరమే నన్ను అడగని నీ కోసమే నే బ్రతకాలని నీ రాజ్యమునే చేరాలని కోసమే నే బ్రతకాలని నీ రాజ్యమునే నే చూడాలని ఒకే ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వరమే నన్ను అడగని దేవా ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వరమే నన్ను అడగని. చక్కటి పాట పాడి దేవుని మహిమపరిచిన పెద్దల జీరావు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మంచి సమయానికి వచ్చామండి. మన మధ్యన సేవకులు జీవన్ గారు ఉన్నారు. వారి యొక్క దేవుని యొక్క వాక్యాన్ని అందించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ చక్కటి అవకాశం నాకు ఇచ్చిన పెద్దలు బుజ్బాబు గారికి ప్రత్యేక రీతిలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సాయంకాల వేళలో మరి దేవుని సన్నిధానంలో చేరుకుని ప్రభువును స్తుతించుకోవటానికి మరి కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని ప్రేమిగా మరి మనమందరము ఇటు రీతిగా దేవుని యొక్క సన్నిధానంలో ప్రభువును స్తుతించుకోవటానికి దేవాతి దేవుడు మనకి చక్కటి కృపను అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు చాలామంది కాలేజీల నుంచి పిల్లలు వచ్చారు, వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది కొత్త వారు కూడా వచ్చారు, వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నారు. ఈ సమయం ముందు ప్రేమైన పిల్లారా మరి పెద్దగారు బుజ్జిబాబు గారు వచ్చారు బెంగళూరు నుంచి, వారికి వందనాలు చక్కగా కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేక రీతిలో వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. దేవుడి సంఘం ఈ సమయం ముందు మరి కొంత సమయము దేవునితో గడపాలని ఆయన సన్నిధానంలో ఉన్నాము. ఇంతవరకు మరి పాటల్లో ప్రభుత్వంగా ఉన్నాడు, సాక్ష్యాలను దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు వాక్యం వినటానికి దేవుడి యొక్క సహాయం కొరకు మనందరం కూడా మరి ప్రార్థన చేద్దాము. మరి సేవకులు నోటితో వచ్చిన ప్రతి మాట మన జీవితాలలో మన కుటుంబాలకు ఎంతో వెలుగైనవని, వాక్యానుసారంగా మన కుటుంబాలను మన సంఘమును దేవుడు నడిపించాలని ప్రార్థన చేద్దాము. కృపగల దేవా నీ స్తోత్రాలు మేము చెల్లించుకొనిచున్నాము. నీ సేవకుడిగా నిలబడి ప్రభువా నీ వాక్యాన్ని బోధిస్తానికి నిలబడి నీ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. నీ ఆత్మతో నన్ను నింపండి. నీ పరిశుద్ధాత్మ శక్తి నేను పొందుకుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వినగలిగే చెవులను అనుగ్రహించండి. ఆ వాక్యాన్ని హృదయములో భద్రపరుచుకుని వాక్యానుసారముగా జీవించే కృప ఈ సంఘ బిడ్డలకును మాకును మీరు అనుగ్రహించమని
యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని ప్రేమికులారా, మనం నేర్చుకున్న అంశం ఏంటంటే మొదట అంటే ప్రారంభము. మొదట అంటే ప్రారంభము. ఆదికాండ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాము. మొదట యేసుక్రీస్తు ప్రభువారు మనకున్నారు. మొదట దేవుని మనం ఆరాధించాలి. మనకి ఏది ఉన్నా, ఏది పొందుకున్నా కానీ దేవుడి వలనే మనము పొందుకున్నామని వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుంచి మొదట ఏంటి అన్నది మనము తెలుసుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచ్చిన భాగము చదువుకున్నాం. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము వాక్యము చదువుతున్నాము. ప్రేమ బిడ్డలారా, ఏంటి ఆ వాక్యం అంటే ఆయనే మొదట మనలను ప్రేమించను. ఈ రోజున దేవుని సంగమా, దేవుని వాక్యం వినిచిన మనందరికీ కూడా ప్రభు చెబుతూ ఉన్నాడు, ఆయనే మొదట మనలను ప్రేమించాడంట. ఆయన అంటే ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు. నీవు మొదటిగా దేవుని ప్రేమించలేదు కానీ, మొదటిగా నువ్వు దేవుని వెంబడించలేదు కానీ, మొదటిగా నువ్వు దేవునికి ఏమి ఇవ్వలేదు కానీ, దేవుడే మొదటిగా మనలను ప్రేమించును అని వాక్యం ఉన్నది. మొదట చూడండి, ఆయనే మొదట మనలను ప్రేమించిన కనుక మనము తిరిగి ప్రేమించుతున్నాం. దేవుడు మనకి అధికముగా ఇస్తున్నాడు కాబట్టి దాని కొరకు మనం దేవునికి దశమ భాగం ఇస్తూ ఉన్నాము. దేవుడు మనకు విస్తారమైన ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి మనమందరం కూడా దేవుని సన్నిధానంలో సాక్ష్యము చెబుతూ ఉన్నాము. దేవుడు మనకి మంచి స్వరం ఇచ్చాడు కాబట్టి దేవుని సంఘములో మనం పాటలు పాడుతూ ఉన్నాం. మన బిడ్డలను మొదటిగా ఒక స్థితి నుండి వేరే స్థితికి దేవుడు నడిపించాడు కాబట్టి మనమందరం ఆయన సన్నిధానంలో ప్రభువుని గణపరచడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నారు. అందుకని దేవుని ప్రేమికులారా, ఆయనే మొదట మనలను ప్రేమించాడట. యేసుక్రీస్తు ప్రభువారే మొట్టమొదటిగా మనలను దేవుడు ప్రేమించాడని పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మరి ప్రేమించాడు కనుక మనము తిరిగి ఆయన ప్రేమించుతున్నామంట. ఒక మహాపట్టణంలో ఒక దైవజనుడు ఒక ప్రసంగాన్ని చెబుతున్నాడంటే, చాలా గంభీరంగా ప్రసంగాన్ని చెబుతున్నాడు. ఇంచుమించు 1000 మంది ప్రజలు ఆ పట్టణంలో ఉండి, ఆ సభలలో ఉండి వాక్యాన్ని వింటూ ఉన్నారంట. ఎంతమంది అండి? 1000 మంది ఉన్నారంట. అమెరికాలో వారు చక్కగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆయన ప్రశ్న అడిగాడంటే, మొదటిగా సంఘాన్ని ప్రశ్న అడిగాడంట. ఆ ప్రజలందరినీ ప్రశ్న అడిగాడు. ఏంటో ప్రశ్న అంటే, వారు అంటున్నారంట, వారు అడుగుతున్నారంట, మన సంఘమును గురించి చుట్టుపక్కల గ్రామాల్లో ఏమనుకుంటూ ఉన్నాయి? సత్యాన్ని బోధించే సంఘముగా ఉన్నదా, లేకపోతే ప్రేమించే సంఘముగా ఉన్నదా అని ఆయన ప్రశ్న అడిగాడంట. ఆ ప్రజలందరూ కూడా ఏం చెప్పాలో తెలియక చాలా సీరియస్గా వాక్యాన్ని బోధిస్తున్నాడు ఆయన. చాలా సీరియస్గా వాక్యాన్ని బోధిస్తున్న మధ్యలో ఈ ప్రశ్న అడిగాడంట. ఏమడిగాడు ఆయన? మన సంఘమును గురించి ఇరు ప్రాంతాల వారు ఏమనుకుంటూ ఉన్నారు? సంఘములో సత్యాన్ని బోధిస్తున్న సంఘముగా ఉన్నదా, లేకపోతే సంఘము ప్రేమ గల సంఘముగా ఉన్నదా అడిగినప్పుడు చాలా మంది కూడా వారు ఆ సమాధానం చెప్పలేకపోయారు. దేవుడి సంఘమా, దేవుని బిడ్డలారా, వాక్యం వినించిన మనము, ప్రార్థన చేయించిన మనము, సాక్ష్యం చెబుతున్న మనమందరిని కూడా దేవుడు మొదటిగా ఆయన మనల్ని ప్రేమించాడంట.
వాక్యం చెప్తున్నది ఆయనే మొదటిగా మనలను ప్రేమించిన గనుక మనము ఆయన తిరిగి మనం ప్రేమించుచున్నామంట. ప్రేమ, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఏ విధంగా మనల్ని ప్రేమిస్తున్నాడన్నది ఆ దేవుడు ప్రేమించుటకు సాక్ష్యములు కొన్ని వాక్యాలు మనము చదువుకున్నాము. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 18వ అధ్యాయము మొదటి వచనము చదువుకున్నాము. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలు దావీదు అంటూ ఉన్నాడు. దావీదు అంటున్నాడు, ప్రియమైన బిడ్డలా, యెహోవా అతనిని తప్పించి ఆయన దావీదును దేవుడు ప్రేమించినందుకు చూడంటాడు, యెహోవా నా బలమా. యేసుక్రీస్తు ప్రభువు ఎవరి బలము? మన బలము. మన రక్షణ కోటగా ఉన్నాడు, దుర్గముగా ఉన్నాడు. మనల అన్ని నిత్యములో దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. కాబట్టి నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమించుటకు సాక్ష్యములు. దేవుడు మొదటిగా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనలంటే సంఘమును ప్రేమిస్తున్నాడు దేవుడు. సంఘములో ఉన్న వారిని ప్రేమిస్తున్నాడు దేవుడు. ఈ లోకమును దేవుడు ప్రేమించాడు కాబట్టి తన కుమారుడంట మన కొరకు ఆయన పంపించాడంట. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుడు మొదటిగా మనల్ని ఆదరిస్తున్నాడు కాబట్టి తన కుమారుడు మన కొరకు పంపించినట్టు, తన కుమారుడు మన కొరకు మరణించినట్లు వాక్యము ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ప్రేమైన బిడ్డలా, అందుకే వాక్యం ఇచ్చినట్లయితే యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. మనం అందరం అనుకుని ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాం? ఇప్పుడు దేవుణ్ణి మనం ప్రేమించే వారి ఉన్నాం. దేవుని వాక్యాన్ని ప్రేమించే వారి ఉన్నాం. నీవు నేను దేవుని ఎప్పుడు మనం చూసుండలేదేమో. చూసారా? యేసుక్రీస్తు ప్రభువు ఆ రూపంలో వచ్చారని ఎవరైనా చూసారా? ఎవరు చూడలేదు. శిల్పకారులు ఏ పటాలు వేస్తూ ఉన్నారు, ఆ పటాలు బట్టి ప్రభువు ఎలా ఉన్నాడని కూర్చున్నామేమో. ప్రేమ పిల్లలు, దేవుని వాక్యాన్ని ప్రేమించినప్పుడు, దేవుని నిజముగా నువ్వు ప్రేమించినప్పుడు ఏం పొందుకుంటావంటే దేవుని యొక్క శక్తిను నువ్వు పొందుకుంటావని. అందుకని వాక్యం చెప్తున్నది, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుడిని మనము ప్రేమిస్తున్నామంటే 42వ కీర్తన మనం చూద్దాం. 42వ కీర్తన 1వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఏం పడుతుంది? ఆశపడుతుంది అంటండి. అది ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. మన ప్రాణం ఎవరి కొరకు ఆశపడుతున్నది? దేవుని కొరకు. దేవునికి ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నాం మనము. దేవునికి ప్రార్థన చేయటానికి మనతో వేగులు పడుతున్నాం మనము. అయ్యో నేను ప్రార్థన చేయాలి, అయ్యో నేను పాట పాడాలి, నేను సాక్ష్యం చెప్పాలి, నేను వాక్యము చదవాలని చాలా మంది ఏం చేస్తారు? పోటీ పడుతూ ఉంటారు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, వాక్యం ఇచ్చినాము. దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నాను. ఎవరు దేవుని చూడాలని, ప్రభుతో గడపాలని, ప్రభు వాక్యం వినాలని, ప్రభుతో నడవాలని నా ప్రాణము ఆశపడుతుంది. దేవుని సంగమా, దేవుడు మొదటిగా మనం ప్రేమించాడు కాబట్టి, తిరిగి మనం దేవుని ప్రేమిస్తున్నాము కాబట్టి దావీదు అంటున్నాడు, ఓ ప్రభువా, దేవా నీ కొరకు, ఎవరి కొరకు? దేవుని కొరకు నా ప్రాణము ఆశపడుతున్నదంటే ఈ రాత్రి నీవు నేను అటువంటి ఫిట్నెస్ సాక్ష్యము చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? ప్రభువా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నదయ్యా. ఎక్కువ జామున నా స్వరము నీకు వినిపించేలాగా ప్రార్థన చేయాలని కూర్చున్నాడయ్యా. నేను ప్రార్థన చేయాలని కూర్చున్నాడు. మొదటిగా నేను ప్రార్థించాలని కూర్చున్నానయ్యా. మొదటిగా రేపు మొదలు జామున నీ వాక్యాన్ని చదవాలని ఆశపడుతున్నానయ్యా.
అటువంటి సాక్ష్యాన్ని నీవు నేను పొందేవారిగా ఉన్న దేవుడు ప్రేమించుతున్న సాక్ష్యంలో ఎవరైతే దేవుడు ప్రేమిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని వెంబడిస్తున్నారో, కొన్ని సాక్ష్యాల ద్వారా దేవుడు మన వాక్యం ద్వారా మనం విడుచున్నామో, దేవుని సంగమ దేవుని ప్రేమను బిడ్డగా 73వ కీర్తన చాలా చక్కని మాటలు మనకి కనబడుతున్నాయి. 73వ కీర్తన 25వ వచ్చిన భాగము. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ప్రశ్న మార్కు ఉన్నది అక్కడ. ఏముంది అక్కడ? ఒక ప్రశ్న మార్గం ఉన్నది. ఉపాధ్యాయులు ఇద్దరు ఉన్నారు మనకి. వాళ్ళు బైబుల్ వారి స్కూల్లో టెక్స్ట్ బుక్లు బోధిస్తున్నప్పుడు కానీ నోట్స్లు బోధిస్తున్నప్పుడు ఏమంటారు? ఫలానా ప్రశ్నిస్తుంటారు. ఏంట ప్రశ్న అంటే శివాజీ గారు ఎప్పుడు మరణించాను ఉంటుంది, లేదా ఔరంగజేబు ఎప్పుడు పుట్టాను ఒక ప్రశ్న ఉంటుంది. ఆన్సర్ మనము నెత్తికి రాసుకోవాలి. ఇక్కడ వాక్యం చెప్తున్నట్లయితే దావీదు చూడండి ప్రేమిళ్ళరా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? గమనించండి. ఈ లోకంలో చూసినట్లయితే మనమందరము ఆకాశం వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాము, లేదా తూర్పు వైపు తిరిగి ప్రార్థన చేయించున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు తప్ప నాకు ఎవరున్నారు? ఎవరున్నారు ఈ లోకంలో? ప్రభు తప్ప ఎవరు లేరు మనకి. గమనించండి, ప్రభు తప్ప ఎవరు లేరు. అందుకంటాడు ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరూ లేరు. గమనించండి, సేవకులు ఆయా ప్రాంతాలు సువార్త సేవ చేస్తూ ఉంటారు. ఆ సేవ చేస్తున్నారంటే ఆ ప్రాంతంలో బంధువుల నుండి సేవ చేయరు, స్నేహితుల నుండి సేవ చేయరు, సేవ పరిచర్యకు వస్తారు, సేవ చేస్తూ ఉంటారు. సేవకులు ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆకాశం దేవుడికి వారి విన్నపములు చేస్తూ ఉంటారు, ప్రవచనాలు చెబుతూ ఉంటారు, వారి కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు ఈ లోకంలో లేరు. యేసుక్రీస్తు ప్రభువారు నాకు తోడుగా ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువారు సహకారిగా ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువారు నాకు ఉపకారిగా ఉన్నారని పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండండి. నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. ఎంతమంది ఈ మాట అంటారు? నీవు నాకుండగా, నీవు నాకు తోడుకుండగా ఈ లోకములోని ఏదియు. ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? వాక్యం ఇచ్చిన ప్రేమిళ్ళరా, ఆకాశమును నీవు తప్ప నాకు ఎవరు లేరంటూ ఉన్నాడు. కింద అంటాడు చూడండి, ఎక్కడ ప్రేమిళ్ళరా, నీవు నాకు ఉండగా లోకము లేని నాకు అక్కర్లేదంటే ఈ మిద్దులు, ఈ మేడలు, ఈ సర్వము, ఈ పట్టింపు ఏది నాకు అక్కర్వద్దు, నీవే నాకు ఆధారముగా ఉన్నావని దావీదు మనతో మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ప్రేమించిన సాక్ష్యాలు. దేవుడు మొదటిగా మనం ప్రేమించాడు కాబట్టి తిరిగి మనం ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి చాలా మంది భక్తులు అంటండి ప్రభువుని ప్రేమిస్తున్నారంట. ప్రేమ చాలా రకాలు ఉన్నాయి. ఏమండి? ప్రేమ చాలా రకాలుగా ఉన్నాయి. యవనస్తుల ప్రేమ వేరుగా ఉన్నది, లేకపోతే డబ్బు ఉన్నవాడు ప్రేమ వేరుగా ఉన్నది, రాజకీయ నాయకులు ప్రేమ వేరుగా ఉన్నది, లేకపోతే తోడుకోవడం ప్రేమ వేరుగా ఉన్నది, లేకపోతే ఇంకో ప్రేమ ఇంకొకరి వేరుగా ఉన్నది. కానీ నిజమైన ప్రేమ దేవుని ద్వారా మనకి ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిజమైన ప్రేమను మనం పొందుకున్నారంటే వాక్యం చెప్తున్న ప్రేమ, ఆకాశమును నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా, ఏమండి, నీవు నాకుండగా లోకములోనిది నాకు అక్కర్లేదు. ఎవరు మనకుంటే చాలండి? యేసుక్రీస్తు ప్రభువారు మనకుండగా చాలు. ఒక వ్యక్తి దేవుడి సముఖంలో ప్రార్థన చేస్తున్నాడు. బైబిల్ గ్రంథం నుంచి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ప్రార్థన అంటే, ప్రభువా ఈ తూలు వంటి ప్రజలను పరిపాలిస్తానికి నాకు ఒకటి కావాలి అని ప్రార్థన చేస్తాడు దేవుడికి. అప్పటికైనా రాజు వాడు, ఎవరైనా సొలొమోను గారు రాజు వాడు. ఆయన రాజుగా పట్టాభిషేకం పొందుకున్నాడు. ఆయన పట్టాభిషేకం పొందుకొని వారి భార్యలతో వారి బంధువులతో సంతోషపడలేదు, కానీ దేవుని సన్నిధానంలో ఆయన ప్రార్థన చేస్తాడంటే
ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా ఈ ధూళి వంటి ప్రజలను పరిపాలించడానికి నాకు ఒకటి వంశం అని ప్రార్థన చేస్తున్నాడు. అయితే దేవుడు వారికి కనపడ్డాడు. దేవుడు వారికి ప్రత్యక్షమై, ఓ నాయన నీకు ఏం కావాలి అని అడిగాడు. నీవు నేను ఏమడుగుతావండి? డబ్బు కావాలి అంతేనా? లేకపోతే బంగారము కావాలి, ఈ రాజ్యాలన్నీ కలిగిన దాంట్లో ఒక రాజుగా చేయించాలని వాడు అడుగుతారు. చాలా మంది ప్రార్థనలు అడుగుతారు, ప్రభు నాకు ఇది ప్రభువా, ప్రభు నాకు అది ప్రభువా, ఇది ప్రభువా, అది ప్రభు అడుగుతాం మనం. కానీ నువ్వు దేవుడి కొరకు ఏమి ఇచ్చావు నాకు మనకు తెలియదు. ఇంకా అయితే సొలొమోను అంటున్నాడు, ప్రభువా నాకేం కావాలంటే ఇప్పుడు నాకు తెలివియో జ్ఞానము కావాలి. ఒకవేళ ప్రభు అనుకోవచ్చు, ఎరుబోగులు ఏమో అనుకోవచ్చు, లేకపోతే ఆ సైన్యంలో ఎరుబోగులు అనుకోవచ్చేమో. కానీ ఆయన అడిగాడు, ప్రభువా ఈ ప్రజలను పరిపాలిస్తారు, నాకు నీ తెలివియు నీ జ్ఞానముల కావాలని ప్రభుని అడిగాడు. అయితే దేవుడు వెంట ఇవ్వనట్లేదండి. నీకంట తెలివైన వాడు జ్ఞానవంతుడు ఈ లోకములో ఎవరు నీకు లేరని చెప్పండి. దేవుడి దేవుడి ప్రతి వాక్యతలని ఏమంటే, నీవు నాకుండగా ఈ లోకములోది నాకేమీ అక్కర్లేదు, నువ్విచ్చే ఆశీర్వాదము నాకు చాలు, నువ్విచ్చే బ్లెస్సింగ్స్ నాకు చాలు. ప్రేమని రాలేదు. ఎందుకంటే దేవుడిని మనం ప్రేమిస్తున్నాము కాబట్టి, దేవుడు తిరిగి మనం ప్రేమించి సమస్తాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూడండి 84:2 అండి, 84:2 కీర్తనలో, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, సొమ్ముసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో, ఏంటండి ఆనందము నీలో నేను పాపమే. ఏంటమ్మది ఆనందము? నీరు ఎవరు ఆనందము? దేవుడు అంటే. దావీదు జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో ఏం వేస్తుంది? ఇప్పుడు కేకలు వేస్తుందంట. అంటే దేవుడు ప్రేమించుట సాక్ష్యాలు, ఇవన్నీ సాక్ష్యములు. ఎందుకంటే దేవుడు మొదటిగా మనం ప్రేమించాడు, తిరిగి వారు ప్రేమిస్తూ ఉన్నారు. దేవుని సంగమా, మనమందరం కూడా ఆయన సన్నిధానంలో ప్రార్థించుకుంటుటకు, ఆయన సన్నిధానంలో ప్రభువును స్తుతించుకుంటుటకు మనం ఎలా ఉండండి? నా హృదయము, నీ హృదయం కాదండి. ఎవరి హృదయం ఉన్నది? చదువుతున్నా ఎవరి హృదయము? ఎవరైతే చదువుతూ ఉన్నారో వారి హృదయము. ఇది పాస్టర్ గారి హృదయం కాదు, లేకపోతే పాస్టర్ గారి హృదయం కాదు, లేకపోతే బుజ్జుబాబు గారి హృదయం కాదు. అది మీ హృదయము. ఎవరైతే వాక్యం చదువుతున్నారో వారి హృదయము. ఎవరైనా నా హృదయము, నా శరీరము, ఇంకేంటండి నా ఆనందము ఎంతో సంతోషం ఉన్నదంటే, ప్రేమగా నా శరీరము నా హృదయము ఆనందముతో ఎక్కడండి? దేవుని దర్శించుటకు, దేవుని సంఘములో ఉజీవముగా పాటలు పాడుటకు, దేవుని సంఘములో ఉత్సాహముగా ఆనందించుటకు నా శరీరము కానీ నాలో ప్రతిదీ కూడా ఆనందంగా కేకలు వేస్తున్నాయని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, వాక్యము చదువుతున్న నీవు నేను, వాక్యానుసారంగా జీవిస్తున్నాను మనమందరము కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తిరిగి మనము ప్రేమించాలని ప్రభు పేరని తెలియజేస్తున్నాం. 116 చూద్దాం. కీర్తన గ్రంథం అనుకుంటాం. 116 1 చూడండి. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను. దేవుడి స్తోత్రం కలుగును గాక. దేవుడి ప్రియుల వాక్యం చదువుతున్నాము. యెహోవా నా మొరను నా విన్నపములను ఎవరు ఆలకించారు? ఇప్పుడు నీవు నేను ఎవరి దగ్గరికి మొర పెడతామో, ఏదైనా కష్టం వచ్చింది అనుకుందాం,
ఏదో బాధ వచ్చింది అనుకుందాం, మనం ఏం చేస్తాం ఇప్పుడు? వేరే ఒకరి ఇంటికి వెళ్ళి మన బాధ అంతా చెప్పుకుంటాం. ఇప్పుడు మనందరిలో ఉద్యోగస్తురాలు ఎవరు మన డబ్బులు అవసరం వచ్చింది అనుకోండి, ఎవరి దగ్గరికి ఎంత ముందుగా మనము షారున్ గారి దగ్గరికి వెళ్ళి అమ్మ డాక్టర్ కట్టాలి 500 1000 రూపాయలు అడుగుతాం. 500 కాదు, ఆమె అంటది సరేలేండి అంట. పక్కింటిలో వచ్చాను ఎందుకు వచ్చిందామంటే అది ఎలా ఉన్నదంటే అదంతా. అయితే నువ్వు ఏం చేయాలి? డబ్బులు కావాల్సినవి ఎక్కడికి వెళ్ళాలి నువ్వు అంటే రహస్యంగా నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని దేవుని సంఘంలో ప్రార్థన చేయాలి. అయ్యా నాకు అవసరం, ఇది అవసరము, ఇది నాకు కావాలి ప్రభు, ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? కొన్ని హృదయాలు తెరుస్తాడండి. ఉదయకాలం మాకు 8:30కి జూమ్ మీటింగ్ ఉంటుంది ప్రతిరోజు. ఆ జూమ్ మీటింగ్ నాకు ఆన్ చేస్తాను, సిగ్నల్ సరిగ్గా రాదు నాకు. చాలా మంది సిగ్నల్ వీళ్ళు బతిమాలుతుంటే పోతుంటే అయినా వచ్చింది కాదు, అలా కింద పడుతూ ప్రభువా నాకు ఏదో వైఫై కావాలని తెల్లవారుజామున ప్రార్థించేవాడండి. ప్రార్థించాను. 2 హృదయాలు తెరిచాడు దేవుడు. వెంటనే వైఫై బయటికి దేవుడు స్తోత్రం కలుగును కాక. దేవుడికి అడగటమే, ప్రభుని అడగటమే. నువ్వు ఎప్పుడైతే ప్రభుని అడిగావో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకంటే చూడండి, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ఈ రాత్రి ప్రేమించుచున్నాను. దేవుడి రాత్రి దేవుడు ప్రేమిస్తూ ఉన్నాము. ఎందుకంటే నువ్వు చేస్తున్న ప్రార్థన కానీ నువ్వు చేసిన విన్నపములు కానీ ఎవరు ఆలకిస్తున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యముల నుండి ఆయన ఆలకిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు మన ప్రార్థనను ఆలకిస్తూ ఉన్నాడు. మరి దివ్య సాక్షి చెప్పింది, అయ్యా నా పలానా మృదువుగా ఉన్న నేను ప్రార్థన చేసుకున్నాను, ఆ ప్రార్థన ఆలకించాడు. ఇంకా చాలా మంది అనేక కష్టాలు బాధలున్నప్పుడు ఆలకిస్తున్నాడు దేవుడు. ఏంటంటే నా మొర్రను నా విన్నపములను ఎవరు ఆలకించారు? ఇప్పుడు నీవు మొదటిగా ఏం చేస్తావు? డబ్బుల కొరకు దగ్గరికి వెళ్ళావు, ఎవరు ఆలకించలేదు. మరి తిరిగి రహస్యంగా నీ గదిలోనికి వెళ్ళి దేవుడికి ప్రార్థించావు, ఆయన మొర ఆలకించాడు. ధారాళంగా దేవుడు ధనాన్ని కుమారి దేవుడు స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రేమ దేవుడు ధారాళంగా అనుగ్రహించాలంటే నువ్వు ఆయన సన్నిధానంలో నువ్వేం చేయాలంటే నువ్వు మొర్ర పెట్టి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఏదైతే కావాలనుకుంటామో, ఏదైతే కావాలని మనం ఎదురు చూస్తామో దానిని మనము పొందుకోవటానికి కృపను దేవాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలి. చూడండి, ఎబ్రిల్ రాసిన పత్రిక చూడండి, టైం అయిపోతుంది. ఎబ్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచన భాగము, మీరు చేయు కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నీవు చూపిన ప్రేమ, నీవు చేస్తున్న సంఘ పరిచర్య, నువ్వు చేస్తున్న సంఘ కార్య ఉపచారములు చూచి దేవుడు అంటే మరిచిపోవుటకు దేవుడు అంటే గమనించండి, ఎవరు మర్చిపోతారు? మనుషులు మర్చిపోతా. అందుకంటే యెహోవా మీ పిల్లలు మర్చిపోలేదంటే దేవుడు మనల్ని మర్చిపోలేదు అంటే వాక్యం చూసినట్లయితే చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదంటే. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ పరిచర్య చూస్తున్నాడు, నువ్వు చేసిన భక్తి చూస్తూ ఉన్నాను, నువ్వు చేసిన మొర దేవుడు చూస్తున్నాడు. కాబట్టి దేవుడు అన్ని విషయాలలో నీకు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సహాయం చేస్తున్నాడు. దేవుడి సంగమా, దేవుడు బిడ్డలారా, వాక్యము చదువుతున్నాము, వాక్యం విడుస్తున్నాము,
మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేతను తన నామమును బట్టి చూపిన ప్రేమ ఆయన మరచిపోయింది. నీవు చేస్తున్న ప్రతి పనులు కూడా ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు దేవుడు చేస్తున్నాడు. నీవు చేస్తున్న ప్రార్థన, నువ్వు చేస్తున్న సాక్ష్యము, నీ భక్తి ఏమంటాడంటే నా సన్నిధానికి చేరాలి. ఎవరు భక్తి చేరిందంట? ఎవరు ధర్మకార్యాలు చేరాలి ఏంటంటే కర్నేలు భక్తి, ఆయన ధర్మకార్యాలు, దేవుడు సరి యథార్థంగా ప్రార్థన ఎక్కడ చేరాయి? ఇప్పుడు ఆయన సన్నిధానానికి చేరిపోయారు. ఈ రాత్రి వేళలో నీవు నేను వాక్యం వినుచున్నాను. మనం చేసే ప్రతి భక్తి, నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఎక్కడ చేరుతాయి ఏంటండి? దేవుడు సన్నిధానం చేరుతున్నాయి. కాబట్టి ఆయన చేసిన ప్రార్థనను మరిచిపోయే దేవుడు కాదంటే. మర్చిపోయేవారు ఎవరు? మీరు చెప్తున్నారు మనుషులు, నేను చెప్పండి. అందరూ మీ లోకంలో అందరూ మర్చిపోతారు. దేవుడికి ఉపకారం మర్చిపోతారు, అన్ని కార్యాలు మర్చిపోతారు. కానీ యేసయ్య దేవుడు మర్చిపోయేవాడు కాదని పరిశుద్ధ గ్రంథము ద్వారా మనతో మాట్లాడతారు. అంటే ఇప్పుడు చూసినట్లయితే మొదటి యోహాను 4:19 అంటే మొదట దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి వారు తిరిగి ఎందరైతే ప్రేమించారో వారి గురించి మనం నేర్చుకున్నాం. 2 మాట చూద్దాం. మత్తయి సువార్త ఏమని చూద్దాం, సమయం చాలా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెనుకొని అప్పుడు అవన్నీ ఏంటండి మనకు అనుగ్రహించబడతాయి. కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెనుకొని అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మొదట మనం ఏం వెతకాలండి? ఆయన రాజ్యమును వెతకాలంటే, నీతిని మొదటిని మనము వెతకాలంటే. అయితే ఈ రోజున మనము ఈ లోకములో ఏమి వెతుకుతున్నాము? ఈ లోకములో ఏది సంపాదించుకోవాలని తిరుగులాడుతున్నామో. చాలా మంది ఆస్తులు సంపాదించుకోవాలని వెతుకుతూ ఉంటారు, లేకపోతే ఇంకొకటి సంపాదించుకోవాలని వెతుకుతూ ఉంటారు. కొందరైతే అందరి మీద నా పేరు పైగా ఉండాలని వారు వెతుకులాడుతూ వచ్చారు. వాక్యం చెప్తున్న ప్రేమికులరా, కాబట్టి మీరు అంటే మనమందరము సంఘములో అందరము, ఈ సంఘములో ఉన్నవారు, ఈ వాక్యము ద్వారా వినిచిన వారందరూ మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. నువ్వేదైతే కావాలనుకుంటున్నావో అవన్నీ దేవుడు మీకు ఏమిస్తారండి? ఉచితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే మనం ఎన్ని మనం పొందుకోవాలని ప్రభుని అడుగుతామో, మనం ప్రభు దగ్గరికి వస్తామో, అప్పుడు ఇవన్నీ నువ్వు ఏదే కావాలో, ఏ సమయంలో నీకు ఏది కావాలో, ఏ సమయంలో నువ్వు ఏది కావాలనుకుంటావో అన్నీ కూడా దేవుడు మనకి ఏం చేస్తాడంటే ఉచితముగానే అనుగ్రహిస్తాడు. స్తోత్రం కలిగాక ఆయన ఉచితముగా అనుగ్రహిస్తాడు. మనకి ఉచితముగా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం మొదటిగా ఏం వెతకాలండి? ఆయన రాజ్యమును ఆయన నీతులు వెతికే వారు ఉండాలని పరిశుద్ధ గ్రంథము ద్వారా నేను మనతో మాట్లాడుతున్నాను. చూడండి, ద్వితీయోపదేశ కాండము ఏమంతో చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనం. అయితే అక్కడ నుండి యెహోవా దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను ఆత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడంట. ఏంటి ఏమంటాడండి?
అయితే అక్కడ నుండి నీ దేవుని యెహోవాను మీరు వెతుకుని ఎడల, ఏంటంటే ఈ రోజు నుంచి, ఈ స్థలం నుండి, ఈ గడి నుండి ఎవరు వెతికినప్పుడు? ప్రభువును వెతికినప్పుడు ఏంటండి ఆయన నీకు ప్రత్యక్షం. ఎలా వెతకాలి దేవుని? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో ప్రభువును వెతకాలి. ప్రభువుని కనుగొనాలంటండి. ప్రభువుని వెతకాలి. ఎందుకంటే ప్రేమికులారా, మొదట ఆయన రాజ్యమును నీతులు మొదట వెతకండి. ఏం వెతకాలి అంటే వాక్యం చెప్తుంది ప్రేమికులారా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో యెహోవాను నీవు నేను మనమందరం వెతికి ఎడల అప్పుడు ఆయన మనకి ఏమవుతాడండి? ప్రత్యక్షం అవుతాడండి. అబ్రహాము ఎండవేళ తన గుడారం దగ్గరకు వచ్చినప్పుడు ఎవరు కనపడ్డారు? ఇప్పుడు దేవుడు. ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయం మొదటి నుంచి ఉన్నది మాట. ఎండవేళ గుడారము తోరము దగ్గర కూర్చున్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షం కనపడ్డాడంట. ఇక్కడ వాక్యం చదువుతున్న ప్రేమ కదా, యెహోవా దేవుడును నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో వెతికినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకి ప్రత్యక్షం అవుతాడంట. కర్నూలుకు ప్రత్యక్షపడ్డాడు. మోసగలని యాకోబుకు దేవుడు ప్రత్యక్షం కనపడ్డాడు. అబ్రహాముకు కనపడ్డాడు. లేకపోతే ఎలియాకు కనపడ్డాడు. ఈ రాత్రి నీకును నాకును యెహోవా దేవుడు ప్రత్యక్షమవబోతున్నాడు. ఎందుకంటే నీవు ఆయన మొదటిగా నీతిని వెతుకుతున్నావు కాబట్టి, మొదటిగా రాజ్యాన్ని వెతుకుతున్నావు కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకి ప్రత్యక్షముగా నీవు నేను దేవుని చూడబోతున్నామని, ప్రభుని చూడాలని, ప్రభుతో గడపాలని, ప్రభుతో ఆశ కలిగి ఉన్న వారందరూ కూడా ఈ రాత్రి వేళలో ప్రభుని పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రభుని వెతకాలని పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. రెండవ దినవృత్తాంతర గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం చూడండి. వారు పితరులు దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రం బట్టి, నీతిని బట్టి, విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారికి ఏం చేస్తారు? ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని సంగమా, వాక్యం మనం వినుచున్నాము. వాక్యానుసారం జీవించే కృపను వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు దేవుడు ప్రేమికులుగా మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ఇచ్చినాం. దేవుని వాక్యానుసారం మనం జీవిస్తున్నాం. దేవుని యందు విశ్వాసం కలిగి మనం ఉంటున్నాం కాబట్టి మనం మొదటిగా ఎవరు వెతకాలండి? యెహోవాను వెతకాల. రెండవది ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం వెతకాలంటండి. చాలా వాక్యాలు ఉన్నాయి ప్రేమ కదా, అవన్నీ మనకు దేవుని వాక్యం వినటానికి సమయం సరిపోతుంది. మనకి టెలివిజన్ దగ్గర కానీ లేకపోతే అక్కడక్కడ మీటింగులు ఎంత సమయమైన గంటలు గడుపుతామో వాక్యాన్ని వింటున్నప్పుడు, వాక్యాన్ని వింటున్న ఎన్నో సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. దేవుని ప్రేమగా మొదటిగా ఆయన నీతిలో, ఆయన రాజ్యమును వెతికినప్పుడు నువ్వేదైతే కావాలనుకుంటావో ఆయన ఏం చేస్తాడు? దేవుడు సమృద్ధిగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడంటే సమృద్ధిగా. అందుకనే కీర్తనలో 105:4 అనుకుంటా, యెహోవాను ఎదుగువారు వారి హృదయమందు చదవడం. బైబిల్ చూడలేదు, చదవండి. ఎంతమంది? కీర్తనలో 105:4 అండి. అసలు యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని
చాలండి. ఆయన బలమును వెతకాలంట, యెహోవాను వెతకాలంట, నిత్యము ఆయన సన్నిధిని వెతకాలంట. దావిదు అంటున్నాడు, నిత్యము ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నిత్యము వెతకండి. ఎప్పటి వరకు వెతకాలంటండి? ఎప్పటి వరకు వెతకాలంటండి? ఒక తల్లి ఇంటిలో ఒక నాణ్యను పడవేసుకుంది. ఆ నాణ్యం దొరికేంత వరకు ఇల్లంతా ఊడ్చిందంట. ఇల్లంతా ఊడ్చింది, వీళ్ళంతా భోజనం చేసింది. ఆ నాణ్యం దొరికినప్పుడు ఎంతో సంబరపడ్డదంట. 100 గొర్రెలు మేపుతున్న ఒక యజమాని కనబడుతున్నారు. ఆ 99 గొర్రెలు కనబడుతున్నాయి. ఆ గొర్రె ఎక్కడేమైపోతుందో తెలియదు, మారిపోయింది, ఎక్కడో అడుగు నుంచి కడిపోయింది. ఆ గొర్రె కొరకు వెతికాడు. అది దొరికిన తర్వాత ఏం జరిగింది? అందరికీ హృదయంలో వారి సంతోషం. అందుకని యెహోవాను వెతకండి. అందుకని యెషయా గ్రంథంలో 55:6 ఏమన్నదంటే, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన వెతుకండి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకోవాలంటే. ఏంటండి? ప్రేమ వాక్యం చెప్తున్నది, యెహోవా మీకు దొరుకు కాలమునందు. మనకి యెహోవా దేవుడు ఎప్పుడు మనకు దొరుకుతాడో దొరుకు కాలం వరకు మనం అంటే వెతకాలి. తర్వాత కింద వచ్చినాము, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకోవాలి. అందుకనే పాట బుక్లో పాట ఉంది, విడిపించుచున్నది ఒక కేకన. కళ్ళున్నంత వరకు చదవలేదు, కళ్ళు పోయాక చదవాలని ఉంది. చెవులు నుంచి వినలేదు, చెవుడు వచ్చిన తర్వాత వినాలని ఉంది. నోరు నుంచి పాడలేదు, పోయాక పాడాలనిపిస్తుంది. డబ్బులు నుంచి దేవుడు కానుక ఇవ్వలేదు, పోయాక ఇవ్వాలనుకుంటున్నాను. కాలు నుంచి దేవుడు మందిరం రావడానికి కాలు సహకరించలేదు, కాలు పోయాక మంచము పడినాక నన్ను ఎవరు తీసుకెళ్ళి అంటున్నాను. అంతేనండి, గమనించండి. ప్రేమను బిడ్డ వాక్యం చూడండి, ఏమని యెషయా గ్రంథము 55:6 అంటే, యెహోవా మీకు దొరుకు కాలం వరకు ఆయన. దేవుడు ఎప్పుడైనా దొరుకుతాడు, ఎప్పుడైనా పోగొట్టిన వస్తువు ఎప్పుడైనా దొరికినప్పుడు సంతోషపడతాడో అప్పుడు నువ్వు సంబరపడతావు. అట్టి రీతిగానే యేసుక్రీస్తు ప్రభువారు మన కుటుంబానికి వచ్చేంత వరకు కూడా, మన ప్రార్థన వినేంత వరకు కూడా ఏంటంటే ప్రభువుని మనం ఏం చేయాలంటే వెతకాలండి. అప్పుడు వెతికినప్పుడు దేవుడు మనలను మన కుటుంబాలను దీవిస్తారని చెబుతూ ఇంతతో ముగిస్తూ మాట్లాడే దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచుగాక. ఆమేన్. నిశ్చితపడాలని అందరూ లేచి నిలబడినట్లయితే మూడు 44
గమనించండి, రేపు ఉదయకాల స్థానంలో ఆలయం వద్ద ప్రేమ మందిరం ఏర్పాటు చేశారు కనుక శ్యామల వారి కుటుంబము ప్రతి ఒక్కరు గమనించి ఇప్పుడు ఎంతమంది తెచ్చి ఉన్నారో వారు కాకుండా మన పక్క కుటుంబం వారికి కూడా చెప్పవలసిందిగా మరొకసారి మనం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల సమయంలో ఇక ఆలయం దగ్గర సహాయం చేయడానికి వంటల కార్యక్రమంలో సహాయం చేయడానికి 7 గంటలకల్లా అందరూ రావాలని, స్త్రీలు, పురుషులు, యవనస్తులు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుచు ఉన్నాము. ఎవరైనా తెలియని వారికి తెలియపరచవలసిందిగా కోరుచు ఉన్నాము. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాము. రెండము రేవతి గారి కొరకు ప్రార్థన చేద్దాము. ఒక ఉద్దేశంలో ఉన్నారు, వారి బలహీనంగా ఉందని వారి బిడ్డలు చెబుతూ ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేద్దాము. అలాగే ఈ సమయంలో సాక్షాత్ చెప్పిన బిడ్డల కొరకు అందరూ కూడా ప్రార్థన చేయండి. రేపు జరుగుతున్న సమాధి కార్యక్రమంలో దేవుడు తోడుగా ఉండాలను, ఆరాధనలో ప్రభు తోడుగా ఉండాలను, అనంతరము ప్రేమ వృద్ధుల్లో ప్రభువే మనకు సహాయం చేస్తున్నాడు. ప్రార్థన చేద్దాము. చెవు నొప్పుతో బాధపడుతున్నా కుమారుని కూడా దేవుడు మంచి ఆరోగ్యించాలను. అందరూ ప్రార్థన చేద్దాము. అందరూ ప్రార్థన చేద్దాము. ప్రేమ కలిగిన యేసయ్యానికి స్తోత్రాలు. ఇదిగో మొదటి నీవు మమ్మల్ని ప్రేమించావు ప్రభు, అడ్డు పిమ్మట మేము మమ్మల్ని ప్రేమించాము, అందుబట్టి స్తోత్రాలు. ఇక ఆకాశంలో నీవు మాకు ఉండగా ఈ లోకములో ఏది మాకు అక్కర్లేదు ప్రభు. నీవు మాకు సహాయకుడిగా ఉన్నావు, నిర్మాణకుడిగా ఉన్నావు, సహకారిగా ఉన్నావు, అందుబట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని బిడ్డలు హృదయములో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించి కృప దయచండి. ఇక గెడ్డము రేవతి కొరకు ప్రార్థన చేయించుకున్నాము, వారికి మంచి ఆరోగ్యం దయచండి. విశ్రాంతి దినము రోజున అనేక మందిని స్వస్థపరచు యెహోవా దేవుడు మీరు ప్రభు స్వస్థపరచండి. బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. గడ్డ వారి కుమార్తె కొరకు ప్రార్థన చేయించున్నాము ప్రభు. ఆమె కూడా తలపొందో చెవుపుడు చెబుతున్నది, ఆ బిడ్డ కూడా మంచి ఆరోగ్యం దయచని అడుగుతున్నారు. రేపటి కాలుష్యం జరుగుతున్న ప్రేమ విందులు మీరు తోడుకుండండి. నీ కాపుదల మీద దయచేయమని అడుగుతున్నాను. దివ్యాకు రక్తము సమృద్ధిగా ప్రభు పెరిగే కృపను మీద దయచేయమని అడుగుతున్నాను. ప్రత్యేక రీతిలో ప్రభు సాక్షుకి కుటుంబాలను మీరు దీవించండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సహోదరి ప్రభు ప్రవీణ కొరకు ప్రార్థన చేయించున్నాను. బిడ్డను మీరు దీవించండి ప్రభా. సంవత్సరంలో జరుగుతుండగా బిడ్డకు కావాల్సిన దీవులను ఆశీర్వాదములను వారిపై మెండుగా కుమ్మరించండి. విశ్రాంతి దేవుళ్ళు వారిపై, వారి భర్తపై, వారి బిడ్డలపై మెండుగా కుమ్మరించమని వచ్చున్నాను. రేపు సంఘాన్ని దీవించమని వచ్చున్నాను. ఈ సంఘమును బలపరచమని వచ్చున్నాను. ఈ సంఘము నిన్ను ప్రేమించే సంఘముగా నిలువబెట్టబడి ప్రభు ప్రార్థన చేయించున్నాను. పెద్దలు చక్కని తొలిపడుగు తెలియజేశారు. ఇరువురు పెద్దల కుటుంబాలను దీవించండి. ఈ సంఘాన్ని దినదినము మీరు అభివృద్ధి పరచండి. వచ్చిన వారందరూ మీరు దీవించండి, రాని వారిని కూడా మీరు దీవించండి. రేపటి కాల సమయంలో ఇంకా ఘనముగా జరిగే కృపను మీరు సహించమని తమ వాసు బిడ్డలందరూ ఈ మైకి స్వరించిన బిడ్డలందరూ మీరు దీవించమని ఇదిగో ప్రభు నాగవేణి గారి యొక్క సంపూర్ణమైన కుటుంబం కూడా ప్రార్థిస్తూ ఉంటారు. వారు కొన్ని మొక్కుబడులు వేసుకున్నారు సంఘములో. ఆ మొక్కుబడుల కొరకు ప్రార్థన చేయిస్తున్నాను. అవన్నీ సమృద్ధమైన ఈవులు దయచేయండి.
ఆ ఈవులు పట్టుకుని సంఘములో బలమైన సాక్షులుగా వారు వాడుకునే కృపను మీరు దయచమని ప్రత్యేక రీతిలో ప్రభు గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచండి. అనారోగ్యం బాధపడుతున్న వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచండి. అప్పులతో బాధపడుతున్న వారిని అప్పులు తొలగించండి. గర్భదేశం వెళ్తామని చెందబడుతున్న వారిని వారి మార్గం సరళం చేయండి. దూర ప్రాంతం నడిపించండి. సమస్తము నీ చిత్త ప్రకారం జరిగించమని ఈ సంఘాన్ని దీవించమని యేసు నామములో ప్రార్థన చేయించమని బ్రతమాలు వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందు మా తండ్రి, మేము శోధన ఆజ్ఞలను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవు తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అని కృపయు పరిశుద్ధాత్మని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ చేరుకుని మాత్రమే మీరు అక్కడ పర్యంతరం వచ్చేంత వరకు నీ కృప నీ కనికరంతో దీవించి నీ మహిమ రాజ్యంలోనికి మమ్మల్ని అందరినీ కూడా నడిపించదు కాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.